క్షేత్రంలో రోజుకో వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ శారదాపీఠం తిరుమలలో అక్రమంగా కట్టడాలు చేపట్టడంపై వివాదం చెలరేగుతోంది. తిరుమల భూగర్భం డ్యాం వద్ద విశాఖ శారదాపీఠం ఉంది. గత ప్రభుత్వ అండదండలతో స్వరూపానంద స్వామి టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణం చేపట్టారని గతంలో తిరుపతికి చెందిన తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ కోర్టును ఆశ్రయించారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరుమల క్షేత్రంలో గతంలో మనం ఎప్పుడు విననటువంటిది చూడనటువంటి సంఘటన ఒక ఘనకార్యం చేశాడు. ఆ ఘనకార్యం ఏమిటంటే తిరుమలలో భూ కబ్జా చేశాడు. సరే, భూ కబ్జా చేశాడు, అక్కడితో ఆగినాడా అంటే ఆగలేదు. ఆ భూ కబ్జాన్ని చట్ట వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రెగ్యులరైజ్ చేసుకున్నాడు. ఇతని కోసమే ఒక జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేయడం కూడా జరిగింది. ఆ జీవో విడుదల చేసిన తర్వాత ఇతను ఏదైతే ఆక్రమణలు చేశాడో తిరుమల క్షేత్రంలో చట్టబద్ధత కల్పించేశారు. ఆ తర్వాత ఇతను ఏం చేశాడంటే ఈ గనుడు ఒక భవనం, ఒక 7 అంతస్తులతో ఒక భవనాన్ని కూడా నిర్మించాడు. టీటీడీ అధికారులు వచ్చి ఏం చెప్పారో ఏమో కానీ కింద ఒక స్టిల్ట్ ఫ్లోర్ ఉంటే ఆ ఫ్లోర్ని మొత్తం మూసేసినాడు. అప్పుడు 6 అంతస్తులు మిగిలినాయి. ఈ 6 అంతస్తులు ఎత్తు ఎలా ఉందంటే మన తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయ రాజగోపురానికి మించి కట్టేసినాడు అనమాట. అసలుకి అతనికి అనుమతులు ఇచ్చింది వచ్చి ఏ బ్లాక్ బి బ్లాక్ అనేసి 2 కట్టుకునేదానికి ఇతను అనుమతులు కోరాడు టీటీడీ వారిని. టీటీడీ వారు కూడా ఏ బ్లాక్ ఇంత కట్టుకోయ్యా, బి బ్లాక్కి ఇంత కట్టుకోవయ్యా అనేసి కూడా వివరంగా వాళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. ఇంత భారీ భవనాలు కట్టినప్పుడు సెట్ బ్యాక్స్ అనేది ఉండాలి. ఈ గనుడు ఏం చేసినాడంటే ఎటువంటి సెట్ బ్యాక్స్ లేకుండా ఈ 6 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేశాడు. ఇప్పుడు ఎప్పుడైనా అనుకోకుండా తిరుమలలో ఏదన్నా ఇతని భవనంలో ప్రమాదం జరిగితే భక్తుల భద్రత అనేది గాల్లో దీపమే. ఆ విధంగా కట్టాడనమాట. ఇవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత మేమేం చేశామంటే హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనేది దాఖలు చేయడం జరిగింది. దాన్ని హైకోర్టు వారు కూడా స్వీకరించారు. స్వీకరించిన తర్వాత కూడా తక్షణమే మా వాదనలు విన్న తర్వాత తక్షణమే ఆ పన్నుల్ని నిలుపుదల చేయమనేసి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సంఘటన జరిగింది వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడే జరిగింది. మేము ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు టీడీపీ అధినేత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల క్షేత్రానికి వచ్చి ఒక మంచి మాట శుభవార్త చెప్పారు. తిరుమల క్షేత్రంలో ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు. మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, అయ్యా మీ ప్రక్షాళన భూగర్భ డ్యాం వద్ద ఉన్నటువంటి విశాఖ శారదాపీఠం ఏదైతే అక్రమ నిర్మాణం ఉందో అక్కడి నుంచి ప్రారంభించండి. తిరుమలలో ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేయండి. అక్కడ భక్తులకి భద్రత లేదు. అక్కడ భక్తుల భద్రత గాల్లో దీపమే. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఏదో సంఘటన జరిగే లోపల మనం స్పందించే దానికన్నా ముందే మనం స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తే భక్తుల భద్రత మనం కాపాడిన వాళ్ళం అవుతాం. తిరుమల క్షేత్ర పవిత్రత మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ అంశంపై కూటమి నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల గత 5 సంవత్సరాల్లో తిరుమలను పూర్తిగా సర్వనాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక్కడున్న ఈవో ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ కలిసి తిరుమలని వీళ్ళ వ్యాపార కేంద్రంగా అడ్డాగా మార్చుకున్నారు. ఉదాహరణకి ఈరోజు తిరుమలలో మనం శారదాపేట స్వరూపానంద మఠంలో ఉన్నాం. యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మఠంకి వెళ్ళి తిరుమలలో 50కి 100, 50 వెడల్పు 100 పొడుగు ఇస్తారు. మీకు ఇందాక చూపించా, ఇది డబల్ అయింది. 50, 100 అక్కడ ఉంది, ఇక్కడ 50, 100 మళ్ళా పడింది. దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు, అటువంటి నిర్మాణం చేస్తున్నారు. 6 అంతస్తుల భవనం తిరుమలలో G+2, G+2 కదా, G+3, G+5 అండర్ గ్రౌండ్. ఇంకా స్థలం వదిలితే కిందకు పోతారు. కింద పోయిన ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది, దాన్ని ఆపేసి రోడ్డు వేసుకున్నారు వీళ్ళు మఠానికి కావాలని. అంటే ఎంత దారుణం అండి. అధికారం చేతిలో ఉంటే స్వరూపానంద స్వామి ఇంత చేస్తాడా? స్వరూపానంద స్వామి జగన్ మించిపోయినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి
ఎక్కడైనా స్థలాలు కనిపిస్తే ఆయన పార్టీ కార్యాలయం కట్టవచ్చు 42 ఎకరాలు ఇచ్చాడంట. ఈయన వాళ్ళ గురువు అవుతాడో చిన్న అవుతాడో ఏదో అవుతాడు స్వరూపన స్వామికి. ఆయన బాటలోనే ఇంత విచ్చలటి తిరుమల 8 లక్షల మంది జనం వస్తుంటే 6 అంతస్తుల భవనం పర్మిషన్ కొట్టినాడు. అడిగితే అధికారులు ఒక్క పేపర్ లేదంట, కోర్టులో ఉందన్నారు. ఆల్రెడీ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ మా దగ్గర ఉంది. కోర్టు డిస్ప్యూట్ ఇది మొత్తం ఫేక్ అని చెప్పి ఇచ్చింది. కోర్టులో కూడా అడ్వకేట్ కమిషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి కోర్టులో కేసు వేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. కోర్టులో కేసు అయితే వేశాడు. కానీ ఎంత దారుణం అంటే తిరుమలలో మొత్తం మఠాలు మరుసటిలా ఉందండి. ఒక మాఫియా అయిపోయింది. తిరుమలలో అక్రమంగా నిర్మించిన విశాఖ శారదాపీఠాన్ని సీజ్ చేసి అక్రమ కట్టడాలను తొలగించాలని, ప్రమాదం జరగకముందే టీటీడీ అధికారులు చర్యలు తీసుకొని స్వామివారికి అపకీర్తి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని సాధువులు డిమాండ్ చేస్తున్నారు. మరి కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన మరి తిరుమల క్షేత్రం అంటేనే ఎంతో భక్తి భావన. అలాంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి అని చెప్పుకొని ఇక్కడ అక్రమ కట్టడాలతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా పేపర్స్ సార్ ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కేసి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ పక్కనే ఉండేటటువంటి వాగు, ఆ వాగుని దాదాపుగా ఒక 60 అడుగులు కప్పేసి అటుపక్క ఇటుపక్క ఉండేటటువంటి చెట్లు కూడా పరమ పవిత్రంగా పూజించేటటువంటి తిరుమల కొండపైన ప్రతి వృక్షము కూడా ఒక మహర్షిగా భావిస్తాం. అలాంటి వృక్షాలు దాదాపుగా వందలాది వృక్షాలన్నీ కూడా నేలని కూల్చేసి ఆ వాగుని కప్పేసి ఇటుపక్క అక్రమ కట్టడాన్ని పెంచి నిబంధనలకి కేవలంగా 4 అంతస్తుల వరకు మాత్రమే నిర్మాణం చేసుకోమని అవకాశం ఇస్తే అటువంటిది 6 ఫ్లోర్ల వరకు కూడా ఆయన అటుపక్క ఇటుపక్క నిబంధనల్ని అతిక్రమించడమే కాకుండా అలాగే ఈ 3 పక్కల కూడా 3.5 మీటర్లు సేఫ్టీ, ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఫైర్ ఇంజిన్ కానీ ఏదైనా చక్కగా వెళ్ళడానికి కూడా కనీసం ఒక అడుగు చోటు కూడా లేకుండా పూర్తిగా ఆయన చేతుల్లో అధికారం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించి చాలా అన్యాయంగా ఈ కట్టడాన్ని చేశారు. ఎంత దారుణం అంటే కనీస ఏవైనా తుఫాన్లు వచ్చేటప్పుడు, వరదలు వచ్చేటప్పుడు విశాలంగా 80 అడుగులు దూరంగా ఉండే వాగుని 20 అడుగులు కుదించేశారు. రేపు వరద కానీ ఏవైనా తుఫాన్ల సమయంలో నీరు ప్రవహిస్తే ఆ వాగులో ఉండే గ్రావెల్ మొత్తం కొట్టుకుపోవడమే కాకుండా లోనకి గొచ్చేసి మొత్తం బిల్డింగే డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది, కూలిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే మీ అందరూ మీడియా ముఖంగా చూశారు, ఒక భీము పూర్తిగా కిందకి వంగిపోతూ ఉన్నది. అంటే నిబంధనలకు విరుద్ధంగా చాలా బరువు వేయడం వలన అప్పుడే భీము కిందకి అది వంగింది. అంటే భవిష్యత్తులో కొద్ది నెలల్లో కొద్ది రోజుల్లో ఏదైనా ప్రమాదం జరగవచ్చు. రేపు మరి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోజు ఇక్కడ ఉండే భక్తులకు ఏదైనా కష్టం వచ్చి చనిపోతే ఎవరి బాధ్యత? విశాఖ శారదాపీఠాధిపతి వహిస్తాడా?